ఇది మాది ప్రాపర్ వచ్చేసి మచిలీపట్నం. మచిలీపట్నం. ఓకే. ఈ 5 years జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? ఆయనదైతే చాలా వరస్ట్ గా ఉందంటండి. ఎందుకంటే మా పేరెంట్స్ ఉన్నారు కదా, ఆ పార్టీ పరంగా చూసుకుని వాళ్ళకి ఏదన్నా బెనిఫిట్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు పథకాలు అవి వాళ్ళే చేస్తున్నారంట. జగన్ పార్టీ వాళ్ళు ఉంటేనే ఆ ఊరికి ఏమైనా అందుతున్నాయి, ఫండ్స్ కానీ ఏమన్నా ఆయన పెట్టిన పథకాలు కానీ. ఇంకొకటి మాది మచిలీపట్నం దగ్గర రామరాజపాలెం ఉంది. అయితే అక్కడ అదేమో అంటారు కాపుసార అంటారు కదా, అది బీభత్సంగా చేస్తున్నారు. ఈ బీరు ఇంకో ఏవో ఉంటాయి చిన్న చిన్న బాటిల్స్, అవి కొనుక్కొచ్చి వాటిలో ఈ కాపుసార అనేది కాసి పోసి అమ్మేస్తున్నారు. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మా వాళ్ళే హెల్త్ బాగా ఫేస్ చేస్తున్నారు అనమాట హెల్త్. అయితే అది అరికట్టమని పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా అలా పక్కింటి వాళ్ళకి వెళ్ళి వచ్చేస్తున్నారు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి. వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారో ఇంకేమి ఇస్తున్నారో అయితే తెలియదు. జస్ట్ అట్లా వెళ్ళి వచ్చేస్తున్నారు 1 hour లో. మీకు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మాకైతే చంద్రబాబు నాయుడు గారే రావాలని కోరుకుంటున్నాము. ఇన్ని పొలాల గురించి కూడా పాస్బుక్ లో కావాలన్నా సరే 1 year అవుతుంది మేము ల్యాండ్ తీసుకొని అగ్రికల్చర్. 1 year నుంచి తిరుగుతూనే ఉన్నాము, లంచాలు అడుగుతున్నారు. అది ఇచ్చినా సరే పర్ఫెక్ట్ గా ఇవ్వట్లేదు. ఏదో ఒకటి లోపం, మళ్ళీ అప్లై చేసుకోండి, మళ్ళా మనీ కట్టండి, ఇలాంటివన్నీ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంతలాగా ఉండేవి కాదు. ఇసుక ఇప్పుడు ఏదన్నా ఇల్లు కట్టుకోవాలనుకోండి, అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ప్రెసిడెంట్ గాని ఇంకెవరో ఉంటున్నారు కదా, వాళ్ళకి పై వాళ్ళు పర్మిషన్ తీసుకునే ఇసుక తోలుకోవాలంటున్నారు. జస్ట్ చిన్న రేకులు చెట్టు వేసుకోవాలన్నా సరే, ఇల్లు ఏదన్నా కట్టుకోవాలన్నా వాళ్ళు పర్మిషన్ తీసుకునే చేయాలంట. ఓకే అండి. ఇప్పుడు ఏపీ ఏమైనా డెవలప్ అయిందా? ఏమి డెవలప్ లేదు. రోడ్లు అయితే చండాలంగా ఉన్నాయి. మా ఏరియా సైడ్ అసలు వెళ్ళాలంటే 15 minutes లో వెళ్ళాల్సింది 1 hour పడుతుంది ఏదైనా సరే వెహికల్. మేము 1 year బ్యాక్ వెళ్ళింది, ఇప్పుడు వెళ్ళింది కూడా ఒకేలా ఉంది రోడ్డు. అట్లా ఉన్నాయండి. ఓకే. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? అది తెలుగుదేశం. అంటే తెలుగుదేశం పొత్తులో వస్తుంది కదండి, జనసేన బీజేపీతో కలిసి. సీఎం చైర్ ఎవరు కూర్చునే ఛాన్స్ ఉందండి? సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఆయన ఉన్నంతకాలం, ఆయన చేయగలిగినంతకాలం ఆయన ఉంటేనే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే జాయింట్ గా ఉంటున్నారు కనుక ఓకే, మేబీ నెక్స్ట్ వస్తే బాగుంటదేమో. ఇప్పుడే అంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలియదు కదా అంతగా. ఓకే. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏపీ ఏమన్నా డెవలప్ అవుతుందా? అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఐటీ అవన్నీ చేసింది చాలా వరకు ఆయనే కదా, మ్యాథ్స్ ఆయనే చేశారు. అక్కడ ఐటీ ఏమన్నా డెవలప్ చేస్తారేమో అని ఒక చిన్న ఆశ. ఇండస్ట్రీస్ చాలా వచ్చినాయి ఇక్కడ, అక్కడ కూడా అలానే వస్తాయని ఆశ. ఓకే.